హాయ్ గాయ్స్, ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ షీట్ ఇప్పుడు దీన్ని 4 సైడ్స్ ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలి. ఈ 4 సైడ్స్ ఈక్వల్ పేపర్ని మనం ఈక్వల్గా పెట్టుకొని మర్చుకోవాలి. ఇలాగా మనం మర్చుకోవాలి. ఇలాగే ఇంకో సైడ్ కూడా మార్చుకోవాలి. ఇలా మార్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్కి కరెక్ట్గా మధ్య పాయింట్లో ఇలాగా మనం ఈక్వల్గా మార్చుకోవాలి. అలాగే అన్ని సైడ్స్ కూడా మనము చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా మనం చేసుకోవాలి. ఈక్వల్గా మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగా సెకండ్ ఇటు సైడ్ కూడా మనం ఇలాగా మర్చుకోవాలి. మర్చిపోవాలా. ఇలాగే ఇటు సైడ్ కూడా మనం చేసుకోవాలా. ఈక్వల్గా మడత పెట్టుకొని కరెక్ట్గా చేసుకున్నాను. ఇక్కడ కరెక్ట్గా ఇలా చేసుకోవాలా.